everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, this is Gopichan. Please subscribe Film Beat Telugu. Hi, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. తెలంగాణ అమ్మాయిల ఫిదా సినిమాతో మెప్పించిన సాయి పల్లవి ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా తెలుగు భాషలో చక్కగా మాట్లాడుతుంది. కాస్త తడబడిన ఆమె మాటలు క్యూట్గా అనిపిస్తుంది. ఫిదా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ మధ్యలో రైట్ని తెలుగులో ఏమంటారో తెలియక తన మాటలు ఆపి మరీ మైక్ని చేత్తో మూసేసి తనతో ఉన్న ఫిదా సినిమా యూనిట్ని అడిగింది. రైట్ని తెలుగులో ఏమంటారు అని అడిగితే ఒకరు బాధ్యత అని ఒకరు హక్కు అని చెప్తే అప్పుడు మళ్ళీ తన మాటల్ని కంటిన్యూ చేసింది. తెలుగంటే ఇష్టాన్ని మరీ పెంచుకుంది. అయితే ఇదెందుకు చెప్తున్నా అంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఇంకా పూర్తిగా తెలుగు నేర్చుకోవాలని ఉందని, స్పష్టంగా మాట్లాడాలని ఉందని చెప్పుకొచ్చింది. తెలంగాణ అమ్మాయిలా నన్ను స్వీకరించడమే కాకుండా ఎంతో ప్రేమ కురిపిస్తున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది సాయి పల్లవి. అంతేకాకుండా ఫీలింగ్ లౌడ్ ఇన్ తెలంగాణ అంటూ తన ఫేస్బుక్ లో ఒక ఫోటోను కూడా పోస్ట్ పెట్టింది. మీ అభిమానానికి ప్రేమకి రుణపడిపోయా అని తెలిపింది. అంతేకాకుండా తెలుగంటే నా వరకు తెలంగాణ యాసనే అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. తనకు మొదటి సినిమాతోనే ఇంత ప్రేమ ఆప్యాయతను ప్రేక్షకులు చూపించడానికి కారణం నా భానుమతి పాత్ర. భానుమతి అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. నాకు ఫిదా చిత్రం చాలా విషయాలు నేర్పించింది. శేఖర్ కమ్లా చూపించిన తెలంగాణ సంస్కృతి నాకు బాగా నచ్చిందంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్తో పాటు స్టార్స్ని కూడా తన ఫ్యాన్స్గా చేసుకుంది సాయి పల్లవి. తన నటన, అభినయం మన అమ్మాయి అనిపించే మొహంలో కళ. సినిమాలో అంత ఈజీగా చేసేసింది అని మనకు అనిపించినా వెనుక చాలా కష్టాలు పడిందట. తను యాక్టింగ్ అయితే చేసింది కానీ డబ్బింగ్ చెప్పగలనా, తెలంగాణ యాసలో అంతలా లిప్సింక్ ఎమోషన్ క్యారీ చేయగలనా అని తెగ భయపడిపోయిందట సాయి పల్లవి. కానీ శేఖర్ కమ్లా దగ్గరుండి మళ్ళీ చేయించడం వల్లే అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందని, నాకు ఇంతమంది ప్రేమ దక్కిందని, దాంతో తన కష్టాన్నంతా మర్చిపోయానని సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.